నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. रवि ओके ओके फ्रेम अट्ले उंटुंदी ओके राइट राइट आन अयिंది క్లోజ్లో పెట్టమన్నా ఓకే అప్ టు డౌన్ క్లోజ్ హలో ఓకే నాగార్జున సాగర్ సంబంధించి 2 క్రస్ట్ గేట్లు ఎత్తారు. కొద్దిసేపటి క్రితమే 2 క్రస్ట్ గేట్లు ఎత్తిన ప్రాజెక్ట్ అధికారులు దిగువకు ఒక్కొక్క గేట్ నుండి 5,000 ప్రాజెక్ట్ అధికారులు దిగువకు ఒక్కొక్క గేట్ నుండి 5,000 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. 3,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రస్తుతం ఇన్ఫ్లో భారీగా వస్తున్న నేపథ్యంతో పాటు 585 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 గేట్లను పైకెత్తిన అధికారులు 5 ఫీట్ల మేర పైకెత్తిన అధికారులు 10,000 క్యూసెక్లను దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సాయంత్రం వరకు 2 లక్షల క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా కిందికి వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. మరి కాసేపట్లోనే మరొక 4 లేదా 6 గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది. మొత్తం 6 లేదా 8 క్రస్ట్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకైతే ప్రాజెక్టు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది. మరికొద్ది రోజుల పాటు ఈ ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల మరికొద్ది రోజులైతే కొనసాగే అవకాశం ఉంది. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ క్రస్ట్ గేట్ల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఆ కాలువ నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు, వెళ్ళిన వారంతా వెనక్కి రావాలని కూడా చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఆయకట్టు రైతాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటుగా
ఎగువ నుంచి భారీగా వస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చే వరదను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎంత అయితే ఎగువ నుంచి ఎన్ని క్యూసెక్లు అయితే నీరు వస్తాయో అందులో సగం క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. గత ఏడాది ఈ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీరు ఎగువన కరువు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పూర్తిగా క్రాప్ హాలిడే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకోలేదు. ఈసారి మాత్రం అనుకున్న దానికంటే ముందుగానే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలోనే క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి కుడి ఎడమ కాలువల ద్వారా కూడా సాగునీటి కోసం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ వైపు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 26,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా కుడి ఎడమ కాలువల ద్వారా కూడా సాగునీటికి నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా 40,000 క్యూసెక్లు ఒకవైపు సాగునీటికి విడుదలవుతుండగా ఈ ప్రస్తుతం 10,000 క్యూసెక్లు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా కిందికి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇన్ఫ్లో భారీగా వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా క్రస్ట్ గేట్లు దాటుకొని కిందికి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గత ఏడాది దిగువకు నీటి విడుదల చేయలేదు. ఆగస్టు నెలలోనే నీటిని విడుదల చేయడం ఇది 5వసారి. సాధారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జూన్ చివరి వారంలో ఇన్ఫ్లో మొదలవుతుంది. ఇన్ఫ్లో మొదలవడంతో పాటు ఆగస్టు చివరి వరకు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గత ఏడాదికి భిన్నంగా ఈసారి ఆగస్టు నెలలోనే పూర్తి స్థాయిలో నిండుకుండల నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. 2014 సెప్టెంబర్ నెలలో మాత్రమే క్రస్ట్ గేట్లు దాటుకొని దిగువకు నీటి విడుదలైంది. 2015, 16, 17 సంవత్సరంలో అసలు నీటి విడుదల క్రస్ట్ గేట్ దాటుకొని కిందికి నీరు రాలేదు. కేవలం 2018లో కూడా సెప్టెంబర్ నెలలోనే నీరు క్రస్ట్ గేట్లు దాటుకొని కిందికి వచ్చాయి. 2019, 20లో మాత్రం ఆగస్టు 12వ తేదీన దిగువకు నీటిని విడుదల చేశారు. గతంలో కంటే భిన్నంగానే ఈసారి అంటే గడిచిన 20 ఏళ్లలో ఆగస్టు 5వ తేదీనే నీళ్లు క్రస్ట్ గేట్లు దాటుకొని రావడం మాత్రం కొంత ఆయకట్టు రైతాంగాన్ని మాత్రం ఆనందంలో నెట్టేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించారు. మరోవైపు కేవలం సాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి ఆగస్టు మొదటి వారంలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ అవుట్ఫ్లో కూడా మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎగువ నుంచి మాత్రం దాదాపుగా 4 లక్షల ఇన్ఫ్లో మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చి చేస్తున్న పరిస్థితి ఉంది.